శేర్లింగంపల్లి ఆగస్టు 30 శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి కాలనీలో ఉన్న సమస్యలను వివరించగా వారు స్పందిస్తూ అధికారులను తీసుకుని వచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే నేతాజీ నగర్ కాలనీలో శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య కార్మికులని, విద్యుత్ శాఖ అధికారులు, జలమండలి అధికారులని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిబ్బందిని అధికారులను పిలిపించి నేతాజీ నగర్ కాలనీలో ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా ఓపెన్లలో నాలలో పేర్కొన్న చెత్తని శుభ్రం చేపించిన అధికారులు అన్ని శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ సిబ్బందులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన కాలనీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ సునీల్, వర్క్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, జలమండలి సూపర్వైజర్ సురేష్, ఎంటమాల జెసి సూపర్వైజర్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా బంజారా మోర్చా అధ్యక్షులు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శేఖర్, రాజు, చంద్రమౌళి, సుమన్, మన్నే రమేష్, బాలరాజు, కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కె నరసింహ యాదవ్, బుచ్చయ్య యాదవ్, రవి నాయక్, దశరథ నాయక్, లక్ష్మారెడ్డి, జయారెడ్డి, రాధారాణి, చిట్టెమ్మ, సత్యమ్మ, బాలరాజ్ సాగర్, మణికంఠ, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.